హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమోటో ఎగ్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసుకుందాం. టమాటాలు ఒక 4, ఉల్లిపాయలు ఒక 2 మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. కొంచెం షాజీరా, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న చెక్క, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇవన్నీ వేసి కొంచెం వేపుకోవాలి. ఇదంతా వేపేసిన తర్వాత డైరెక్ట్గా మనం పట్టిన మిశ్రమాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడకబట్టిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం ఉడకబట్టేసింది కదా, ఇంకా బాగా ఉడకాలి. ఇదిగోండి, ఒకసారి మొత్తం దగ్గర పడింది. ఈ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తగా అవుతాయి కదా, అంత వచ్చే వరకు కొంచెం కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువసేపు ఏం పట్టదు. ఈ స్టేజ్లో మనకి రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కారంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేలాగా మనం గనక వేపుకున్నట్లయితే, చూసారా, గ్రేవీ మొత్తం చాలా చిక్కగా అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ అన్నట్టు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా సగం వరకు ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఎల్లుల్లిపాయ గర్భాలు కొంచెం నలిపి వేసుకోవాలి. ఇందులోనే బాగా వేగిన తర్వాత ఒక 4 ఎగ్స్ని మనం వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఇంతేనండి, టమాటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా కావాలంటే వీడియోని సజెస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఇంతేనా.